హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అమ్మో గార్డెనింగ్ ఛానల్. చూస్తున్నారు కదండి, మా గార్డెన్లో ఇంతకుముందు మీకు రోజ్ ప్లాంట్స్ చూపించా కదండి. అవి మొత్తం ఏ విధంగా కటింగ్ చేశాను అనేది. మొత్తం కటింగ్ చేసిన తర్వాత ఈ విధంగా ఉందండి. ఫ్లవరింగ్ అంతా కోసి కటింగ్ చేస్తున్నా అని చెప్పా కదా లాస్ట్ వీడియోలో. సో మొత్తం ప్రూనింగ్ అయిపోయిన తర్వాత ఈ విధంగా ఉంది. సో ఇలా ఉన్న ఖాళీ ప్లేస్ని మేము ఏ విధంగా మార్చాము, న్యూ గార్డెనింగ్ ఎలా స్టార్ట్ చేసాము అనేది మొత్తం పూర్తి వీడియోగా మీకు మ్యాక్సిమం మొత్తం చూపించాలని అనుకుంటున్నాను. సో పీకేసిన చెట్ల నుంచి ఈ విధంగా అయితే డెకరేషన్ ఫ్లవర్స్ చెట్లు అండి. అవి మొత్తం కట్ చేసేసి ఆ స్టిక్స్ అన్ని తీసి పెట్టుకున్నాము. దేనికైనా యూజ్ అవుతుందని. మా తమ్ముడు బైక్ అండి, స్కూటీ, చేతక్ స్కూటీ, ఇది ఓల్డ్ మోడల్. సో దాన్ని కూడా ఇలా వాడేసుకుంటున్నాం మేము. సో అలాగే కలబంద మొత్తం ఒక దగ్గరే కుదురుగా ఉంటే మొత్తం తీసి సపరేట్గా చేస్తానండి. ఈ విధంగా పని వాళ్ళని పెట్టుకొని మొత్తం ఈ ట్రయాంగిల్ షేప్ ట్రై చేశాను. పెద్ద పెద్ద ముద్దులు పెట్టుకొని ఈ విధంగా కొత్తగా ట్రై చేస్తున్నాము. ఏమవుతుందో తెలియదు. సో ఇటువైపు సన్నజాజి నాటితే అది ఎండిపోయిందండి. ఇదైతే అచ్చం మొత్తం కోకోపీట్, ఓన్లీ కోకోపీట్ ఏదో తీసుకొచ్చుకున్నామండి. దాంట్లో ఎర్రమట్టి సాయిల్ కలుపుతున్నాము. మొత్తం ఈ విధంగా అయితే కలిపేసుకున్నానండి. రెండింటిని టబ్స్లో తీసేసుకొని మనకి ఏ మొక్కకి ఎంత కావాలనేది అంత కలిపేసుకున్నాను ఒకసారి. సో ఇదైతే ఇంకో సన్నజాజి మొక్క అండి. చూస్తున్నారు కదా, ఇంటి దగ్గర వేరే ప్లేస్లో ఉన్న మొక్కను తీసుకొచ్చి ఇలా ఎంట్రీలాగా ట్రై చేస్తున్నాను, అటువైపు ఇటువైపు. అది మొక్క అయితే నేను నాటాము, అటువైపు అది ఎండిపోయిందండి. సో ఇది రెండో మొక్క. చెప్పా కదా, కోకోపీట్, ఎర్రమట్టి సాయిలు, పశువుల ఎరువు 3 మిక్స్ చేసేసుకున్నామండి. ఈ విధంగా అయితే నల్లమట్టి వేసి కప్పేస్తున్నాను. సో ఇది మొత్తం మనకి మొక్క పెరగడానికి బాగా వీలుగా ఉంటుందండి. బతికి బాగా పూలు పూయాలని అయితే కోరుకుంటున్నాను. ఏం జరుగుతుందో తెలియదు, ఎందుకంటే చిన్న మొక్కలు తీసి నాటితే బతుకుతుందని నాకు తెలుసండి. బట్ ఇది చాలా పెరిగిపోయిన క్రీపరు. చూడాలి ఏమవుతుందో. నా ప్రయత్నం అయితే నేను చేస్తున్నానండి, ఎంట్రీ లుక్ బాగుంటుంది కదా అని. అలాగే మొక్క నాటి పక్కకు వస్తుంటే ఇలా మేడి చెట్ల నుంచి మేడిపండు పడిపోయిందండి. చూసుకోలేదు, పక్షులు తిన్నట్టున్నాయి. అక్కడక్కడ మేడిపళ్ళు వస్తున్నాయండి, మేము గమనించట్లేదు, పిట్టలే తినేస్తున్నాయి. సో ఇది ఫ్రెండ్స్, వంగ మొక్కలు ఈ విధంగా నాటామని చెప్పే కదా. అలాగే కలబంద కూడా ఇవాళ నాటేశాను. మొత్తం నాటిన తర్వాత లుక్ అయితే ఇలా ఉందండి. ఈ విధంగా అయితే మొత్తం గ్రీనరీ లుక్ అయితే వచ్చేసింది ఆల్మోస్ట్. ఇందులో కూడా ఒక మొక్క నాటాము. థ్యాంక్ యూ.